హే గైస్, గుడ్ మార్నింగ్ ఆల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఈరోజు ఫైనల్లీ డే వచ్చేసింది, మండే అనమాట. సండే అయితే రైడ్ చేస్తలేము. సో ఈరోజు తెలుసు కదా మీ అందరికీ, మనం వెళ్తున్నాం మహాబలేశ్వర్. యాక్చువల్లీ మహాబలేశ్వర్ మా బాబాయ్ నాగ్పూర్ నుంచి వచ్చిండు, చెప్పినా కదా. సో మనతోనే ఈరోజు ఉంది యాక్చువల్లీ పల్సర్ 220F మహారాష్ట్ర నాగ్పూర్ది ఇది. సో ఇతను మా బాబాయ్ అనమాట. ఇతనికి కూడా చాలా ట్రావెలింగ్ చేయాలి అండ్ ఆల్ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో ఇదొక 220 అండ్ మన మ్యాక్స్ 250. ఇతను మా డాడీ మొత్తం సెటప్ ఆయననే చేసిండు యాక్చువల్లీ. సో సేఫ్గా వెళ్ళి సేఫ్ వస్తాము. వర్షం అయితే యాక్చువల్లీ నిన్నటి నుంచి చాలా పడ్డది. సో మార్నింగ్ జస్ట్ కొంచెం దూరం వెళ్ళేదాకా పడొద్దు అనుకున్నా, పడతలేదు ఇప్పుడు వర్షము. సో మేబీ ఈ వీడియోలో మీకు మధ్యలో స్టాప్స్ అండ్ చాలా ఉంటాయి, బికాస్ వర్షం పడుతుంది కదా. సో గోప్రో వర్షంలో పనిచేయదు కాబట్టి. సో లెట్స్ మీట్ ఎట్ ద రోడ్. ఫస్ట్ ఫ్యూల్ అప్ చేయాలి, ట్యాంక్ ఫుల్ చేపిస్తా. ఇప్పుడైతే 1 పాయింట్ ఉంది, గచ్చిబౌలి దగ్గర ట్యాంక్ ఫుల్ చేపించేద్దాము. అయితే యాక్చువల్లీ మహాబలేశ్వర్ ట్రిప్ అనేది నా డ్రీమ్ ట్రిప్ అనుకోండి మీరు. ఇక లైక్ చాలా ఇయర్స్ నుంచి ఒక్కసారి అప్పుడెప్పుడు ఫ్రెండ్స్తో కార్లో పోయినా. సో అక్కడ బైకర్స్ని చూసి నాకు యాక్చువల్లీ బైక్లో రావాలి, నాది ఒక డ్రీమ్ అనేది ఉండే. సో అది మొత్తం అయిపోయింది. అందరికీ లద్దాఖ్ ఉంటుంది, బట్ మనం బైక్ చిన్నోళ్ళము. సో మనకి ఇదే లద్దాఖ్ అనమాట. ఎట్లనో అట్లా పైసలు జమ చేసి అట్లా చేసి ట్రిప్కి అయితే పోతున్నా. హెల్మెట్లో నాయిస్ చాలా వస్తుంది, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ అన్బియరబుల్. ఎందుకంటే 2 times మైక్ చేంజ్ చేసిన నేను. సోనీ ECM LV1 మైక్ పెట్టినాక కూడా విండ్ నాయిస్ చాలా వస్తుంది. క్లైమేట్ అయితే చాలా మంచిగా ఉంది. ఐ హోప్ ఇట్లనే క్లైమేట్ మొత్తం మహారాష్ట్ర దాకా ఉండాలి, కానీ మీకు తెలిసిందే నాకు తెలిసిందే ఇట్లయితే ఉండదు. మొత్తం వర్షం ఉంటుంది, డెఫినెట్లీ వర్షం అయితే దొరుకుతుంది. సో దానికోసం అయితే ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నా నేను, వర్షం కోసము. నేను అండ్ మా బాబాయ్ 220 చూడొచ్చు ఇక్కడ. సో ఈ 220 కూడా ఐ డోంట్ థింక్ సో 220 ఇంజన్స్ ఇట్లున్నాయా ఏంది. జస్ట్ ఆయన 11,000 kilometers నడిపించిండు, అప్పుడే ఇంజన్ చేయికి వచ్చేసింది. అండ్ ఆయన ఏంటంటే నాకంటే మంచి మెయింటైన్ చేస్తాడు బండి. ఆ బండి ఎట్లా ఖరాబ్ చేసుకున్నా అంటే సర్వీస్ సెంటర్లు ఇచ్చిండంట. సర్వీస్ సెంటర్లో మొత్తం బిస్కెట్ చేసారు బండి. 1435 కార్డ్ పెట్రోల్ కొట్టించుకున్నాం. ఆల్ బార్స్ వెళ్ళినాయి. ఇప్పుడు మనం యాక్చువల్లీ ఏం చేయాలంటే ఫస్ట్ ట్రిప్ 1 0 కొట్టాలి. 0 అయితే గైస్ నేను ఈ వ్లాగ్ అయితే మొత్తం పార్ట్స్లో రిలీజ్ చేస్తా. 2 to 3 parts, 3 to 4 parts అయితే పెడతాను నేను వీడియోలో. అండ్ మీరు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోస్ నచ్చకపోతే నో ప్రాబ్లం, బట్ నచ్చితే మాత్రం మొత్తం వీడియో చూడాలి అండ్ లైక్ కొట్టిపోవాలి. గైస్ వన్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కంప్లీటింగ్ 1000 subscribers. యాక్చువల్లీ ఇది నా కోసం చాలా పెద్ద డ్రీమ్. యాక్చువల్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అనుకోలేదు ఎప్పుడు 1K subscribers కూడా రీచ్ అవుతానేమో అని. బికాజ్ కాంపిటీషన్ చాలా ఉంది మోటో బ్లాగింగ్లో యాక్చువల్లీ. సో ఇదైతే జస్ట్ ఒక స్టెప్ ఎక్కినా నేను అంతే 1000 subscribersతోని. నా కంటెంట్ మంచిగా ఉంటే మీరు ఆటోమేటిక్లీ ఐ గెస్ 100K అయితే తొందరగా చేపించేస్తారు. సిల్వర్ బటన్ రావాలి. చాలామంది ఉన్నారు, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ పేర్లు గుర్తు చేయడం కష్టం. సో అందరూ ఎంతమంది అయితే నా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నా చాలా థ్యాంక్స్. బట్ చాయ్ తాగడానికి ఇక్కడ నుంచి స్ట్రైట్గా ముంబై హైవే అన్నమాట. ఇక్కడ నుంచి ముంబై హైవే పట్టుకొని సీదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఆగుతుంది బ్రేక్ఫాస్ట్ కోసం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మంచిగా దొరుకుతుంది, ఇక్కడ తిందాం. లేదంటే 140 or 200 kilometersలో అయితే బ్రేక్ఫాస్ట్ తినాలని ఉంది. అంత ఆకలి లేదు. పొద్దున ఫస్ట్ కావాలి చాయ్ కోసం బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ అగైన్ బ్యాక్ టు సేమ్ ముంబై హైవే. టైం వచ్చేసి 8:21 అవుతుంది. సో ఇదైతే ఫస్ట్ టోల్ గేట్ మనకు జరిగింది జైరాబాద్ కన్నా ముందు. ఇది ఒక చిన్న వాటర్ క్రాసింగ్. మా బాబాయ్ ఏంటంటే చాలా స్లో వస్తుండు. యాక్చువల్లీ 70-75 కొడుతుండు. నాకేమో రూట్ కవర్ అవుతలేదు, బోర్ కొడుతుంది. ఫస్ట్ గేర్ కూడా వేయలేకపోతున్నా.
హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ దూరం అయితే వచ్చేసినాము. సో ఇక్కడ 100 కిలోమీటర్స్ దూరం వరకు అయితే అస్సలు వర్షం లేదు, ఎక్దమ్ న్యూట్రల్ ఉంది. ఇంకా 450 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. చూద్దాం ముంగడ రోడ్ ఎలా ఉందో. నేనైతే సీన్ జబర్దస్త్ ఎంజాయ్ చేస్తున్నా, మీరు కూడా ఎంజాయ్ చేయండి. రోడ్ మీద పెద్ద టైర్ తుకడా ఉంది. ఫస్ట్ అది జరిపేద్దాం బై, ఎవడన్నా పడ్డాడు అనుకో. దీనమ్మ ఎంత వెయిట్ ఉంది తెలుసా ఇది. ఆడ పడేస్తే సేఫ్, మాకే కనిపించలేదు అది. యాక్చువల్లీ ఈ సెటప్ చాలా మంచిగా ఉంది. యూనో బ్యాక్ సైడ్ చిన్న లగేజ్, ముంగడ ట్యాంక్ బ్యాగ్, అంటే చిన్న షార్ట్ ఒక 1000 కిలోమీటర్ రైడ్కి అయితే ఓకే. ఇది వచ్చేసి మాది 4th టోల్ గేట్. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం రోడ్స్ బాగాలేవు. ఆఫ్టర్ 190 కిలోమీటర్స్ కొంచెం రోడ్స్ కింద పైన ఉన్నాయి. మిగతా 190 కిలోమీటర్స్ అయితే ఈజీగా కొట్టుకొని రావచ్చు. నేనైతే 75-80 మా బాబాయ్ వల్ల. ఇప్పుడు ఇక్కడ చాయ్ తాగుదాం గైస్. ఏమైందో గోప్రోకి ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది గైస్. మొత్తం మహారాష్ట్ర వచ్చినాక, కర్ణాటక దాటి మొత్తం మహారాష్ట్ర వచ్చినాక 190 కిలోమీటర్స్ తర్వాత ఒక బ్రేక్ తీసుకున్నాం, చాయ్ బ్రేక్. ఇక్కడ నుంచి రోడ్ కొంచెం డేంజర్గానే ఉంది. చలో రైడ్ కంటిన్యూస్ టు సోలాపూర్ అగైన్. మంచి జర్నీ నడుస్తుంటే మధ్యలో మా బాబాకి అయితే ఫోన్లు వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చైన్ స్ప్రే అక్కడ కొట్టిన ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ కవర్ చేసినాం కదా, చైన్ డ్రై అయిపోయింది. సడన్లీ యూనో బండిలో వైబ్రేషన్ లాంటిది స్టార్ట్ అయిపోయింది, స్మూత్నెస్ ఎండ్ అయిపోయింది. సో ఇక్కడ ఆగి చైన్ స్ప్రే అయితే తెచ్చుకున్నా, కొంచెం చైన్ స్ప్రే కొట్టుకుందాం. టైం అవుతుంది 1, మెల్లగా అవుతుంది, ఆకలి. సో మ్యాప్స్ పెట్టుకొని లంచ్ చేద్దాం, ఎందుకంటే ఇంకా 6 hours 46 minutes జర్నీ ఉంది. 6 hours అంటే ఇంకా 326 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది. మేము ఇలా 75-80లా నడుస్తే అసలు నేను బొంగు గిట రీచ్ కాను. చెప్పిన మా బాబాయ్కి అట్లీస్ట్ 80-90-100 అన్న మెయింటైన్ చేయమని. ఇక్కడ కొంచెం మంచి సీన్స్ వస్తూ గుట్టలు గుట్టలు. ఇది నల్దుర్గా ఘాట్ అంటారు. ఇక్కడ ఏదో ఫోర్ట్ ఉంది, ఈ ఫోర్ట్ పేరు నాకు గుర్తొస్తలేదు, బట్ చాలా పెద్ద ఫోర్ట్ యాక్చువల్లీ. అండ్ ఈ ఘాట్ వచ్చేసి నల్దుర్గా, చాలా డేంజర్ ఘాట్ యాక్చువల్లీ. మొత్తం స్ట్రైట్గా ఇలా ఉంటుంది, అంటే ఎక్కుతున్న లారీ కూడా రిటర్న్ వచ్చేస్తుంది. చూస్తున్నారా వెహికల్ ఎంత స్లోగా ఎక్కుతుందో. మహాబలేశ్వర్లో అయితే ఇట్లాంటివి ఎన్నో ఘాట్స్ ఉన్నాయి, ఎన్నో బెండ్లు ఉన్నాయి. 47 కిలోమీటర్స్ ఉంది సోలాపూర్. సీదా సోలాపూర్ పోయి లంచ్ చేస్తా. యాక్చువల్లీ టర్నింగ్ చాలా డేంజర్. అవ్వండి లారీ పల్టీ అయింది ఆల్రెడీ. చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ. సో వాహ్ దిగిపోయింది పక్కకి. ఇట్ ఈస్ వెరీ డేంజర్ ఘాట్ గైస్, నల్దుర్గ్ ఘాట్. మంచి మంచి లారీ వాళ్ళే ఎక్కిపోయినకి భయపడతారు, రిటర్న్ వచ్చేస్తాయి బండ్లు. లారీ వాడిని గెలుకొద్దు, వాడు పోతుండు, వాడిని అయితే అస్సలు గెలుకొద్దు. ఆగిపోయింది ముంగడ లారీ, ఆగిపోయింది. మనోడు ఏమైందో. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. అమ్మ అయిపోయింది ఘాట్. ఇంకా
చూసినారు కదా మీరు, లారీలు ఎట్లా ఎక్కుతున్నాయి, ఒకటి పల్టీ అయిపోయింది, ఒకటి ఆగిపోయింది. ఇక 80, 85, 90 కొడితే కాని పని అని సీదా 105, 100కి టచ్ చేస్తున్నా. ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎక్కడికో వెళ్తున్నా అని. ఆ 80, 85లో నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. పొద్దున్న నుంచి ఇంకా 300 కిలోమీటర్లు కవర్ చేసినా నేను. గైస్ లిటరల్లీ చెప్తున్నా, సోలాపూర్ నుంచి జో వర్షం స్టార్ట్ అయింది కదా, హైదరాబాద్ నుంచి సోలాపూర్ వరకు అయితే ఏం లేకుండే. సోలాపూర్ ఇట్లా టచ్ కాగానే వర్షం స్టార్ట్ అయింది. గోప్రో సప్పుడు కాక లోపల పెట్టి సీదా ధాబాకు కొట్టినా నేను. ఇప్పుడు ధాబాలో అయితే లంచ్ టైం అయింది, 1:30 అవుతుంది. సో తినడానికి ఇక్కడ అసలు ధాబాలే దొరుకుతలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తినడానికి ఇప్పుడు ధాబా అయితే దొరికింది. ట్రిప్కి వెళ్ళినప్పుడు సామాన్ ఇంత ఉంటుంది, హెల్మెట్ ఒక దగ్గర ఉంటుంది, జాకెట్ ఒక దగ్గర ఉంటుంది, ఇంత సంత ఉంటుంది. మహారాష్ట్ర కాబట్టి మనకు తిండి ఫుడ్లో ఏం స్పెషల్ ఉండదు. ఏమున్నా మన హైదరాబాద్ లాంటి ఫుడ్ అయితే ఇక్కడ దొరకదు అనమాట. ఏమున్నా రుక్క సుక్క తినాలి ఇక. సో ఇక్కడ నుంచి మా ప్లాన్ ఏంటంటే మహాబలేశ్వర్ ఇంకా 235 సంథింగ్ కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి నాన్ స్టాప్ వెళ్ళిపోతే సాయంత్రం దాకా రీచ్ అయిపోతాను ఏమో అనిపిస్తుంది. చూస్తాను, రెయిన్ లేదంటే గోప్రో పెడతాను, లేదంటే ఇక ఇలానే కంటిన్యూ చేయాలి. గుడ్ ఈవినింగ్. వచ్చేసినా మనం సోలాపూర్ దగ్గర లంచ్ చేసి అక్కడ గోప్రో పెట్టి రికార్డింగ్ చేద్దాం అనుకున్నా, కానీ వర్షం అయితే ఒక్క సెకండ్ కోసం ఆగలేదు. సో అక్కడ నుంచి మనం పండర్పూర్ ఒక ఊరు ఉంది అండ్ ఆల్సో ఒక టెంపుల్ ఉందన్నమాట. పండర్పూర్ నుంచి స్ట్రైట్ లోపల సిటీ లోపల నుంచి పూణే వెళ్ళాలి. పూణే తర్వాత సతారా తర్వాత మహాబలేశ్వర్. బట్ మా బాబాయ్ ఉన్నాడు కదా, ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఆయన ఏం చేసిందంటే ఇక్కడనే మనం పండర్పూర్లో రూమ్ తీసుకుందాం, పండర్పూర్లోనే స్టే చేద్దామని అంటుండు. సో ఇక పక్కన ఒక రూమ్ ఉంది, అక్కడ వెళ్ళి స్టే చేసి మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోవాలి. సో ఐ గెస్ ప్లాన్ చేసింది ఒకటి అండ్ అవుతుంది ఒకటి. నాకు ప్రాబ్లం లేదు, మా బాబాయ్కి ప్రాబ్లం ఉంది. సో హోటల్లో కలుద్దాం, సపోజ్ హోటల్ తీసుకుంటే. బాయ్. అయితే గైస్ మనోనికి ఏందంటే అవుతలేదు. ఆల్రెడీ 500 కిలోమీటర్స్ నిన్న వచ్చిండు, మళ్ళా రెస్ట్ ఒక 4-5 అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళా 600 కిలోమీటర్స్ అంటే నాట్ ఏ జోక్. వర్షంలో అది కూడా తడుస్తూ ఉంటాయి కాళ్ళు మొత్తము. సో అట్లా ఆయనకేదో తిప్పుతుందంట, హెడేక్ అవుతుందంట. ఇక్కడనే రూమ్ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఆయన ఏంటంటే హోటల్లో ఉంటే ఇంకా బీమార్ అయిపోతా, బండి మీద ఉంటే ఆల్ రైట్ ఉంటా కొంచెం అని అంటుండు. బోర్డు కనిపిస్తుందా, సతారా 158, మహాబలేశ్వర్ 198. సో ఇదే మా టాస్క్. ఇప్పుడు 5:58 అవుతుంది, చీకటి అయిపోతుంది, ఫాగ్ వచ్చేస్తుంది. సో మహాబలేశ్వర్ డైరెక్ట్ కొట్టేసేయాలా లేదంటే మధ్యలో ఏంటంటే హాల్ట్ తీసుకోవాలా అనేది నేను ఆయన కోసం భయపడుతున్నా, నాదేం లేదు. ఒక పరేషాని లేకపోతే ఒక పరేషాని వస్తుంది ఏంది భయ్యా. ఆఫ్ రోడింగ్ వచ్చేసింది. అరే రే 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 రే. ఈరోజు అది ఎద్దులకి పూజ చేస్తారు ఈరోజు. అబ్బో నా సౌండ్ మీకు వస్తుంది, వస్తలేదు. 5 మినిట్ పొద్దున 6 or 6:30కి వెళ్ళినా, ఇప్పుడు సాయంత్రం 6:30 అవుతుంది. సో 12 అవర్స్ నుంచి బైక్ మీదనే ఉన్నాము. యాక్చువల్లీ 12 అవర్స్ జర్నీయే కాదు, బట్ మీ అందరికి చెప్తున్నా కదా మా బాబాయ్ వల్ల లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి గుట్టలు స్టార్ట్ గైస్. ఇప్పుడు మొత్తం బండి మౌంటైన్స్ మధ్యలో నుంచి నడుస్తుంది. ఈ గ్రీనరీ చూడండి. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ కొంచెమన్నా చూపించగలుగుతున్నా, లేదంటే నైట్ అయిపోతే ఇంకేం కనిపించదు. ఇప్పుడు మనం పైకి ఎక్కుతున్నాం. సో ఈ సీన్ చూడండి ఒకసారి, లద్దాఖ్ లాగా ఉంది కదా. వావ్, అసలు మొత్తం మజా వస్తుంది కదా. కాలు ఇట్లా ఘాట్ నుంచి ఇట్లా బండి నడిపిస్తుంటే. యాక్చువల్లీ నాకు కావాల్సింది ఇదే. నేను ఎన్నో 2-3 ఇయర్స్ వెయిట్ చేసిన నేను ట్రిప్ కోసము. వర్షం ఉంది, రోడ్ స్లిప్ ఉంది, ఎక్కువ బెండ్ చేయలేము.
కానీ రోడ్ ఈజ్ అమేజింగ్ గైస్, అమేజింగ్. పైసల్ వసూల్ బాయ్, పైసల్ వసూల్. ఇగో ఇట్లా పైకి ఎక్కుతున్నాం. ఎవరైతే చూడలేదో మహాబలేశ్వర్ చూడండి. వా, చూస్తున్నారా? అదంతా మౌంటైన్స్. అమ్మో మీకు చూపిస్తాను, నేను ముంగడ వెళ్ళిపోగలను. అవ్వండి, అదంతా ఒక వేరే లోకం యాక్చువల్లీ. ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఆ 400 కిలోమీటర్స్ నడిపించుకుంటూ వచ్చిన, కానీ ఇక నైట్ మొత్తం 150 కిలోమీటర్స్ ఇట్లనే ఉంటుంది. 150 కిలోమీటర్స్ జాగ్రత్తగా నడిపించుకుంటే సీదా వి రీచ్ టు మహాబలేశ్వర్. యాక్చువల్లీ ఇంకా ఇక్కడ ఫాగ్ స్టార్ట్ కాలేదు. ఫాగ్ స్టార్ట్ అయిందంటే ఇంకా కొంచెం డిఫికల్ట్ అయిపోతుంది, విజిబిలిటీ ఉండదు. సో చలో చాయ్ తాగుతాం ఒకటి. ఇక్కడ చాయ్ తాగుతా ఆల్మోస్ట్ 45 మినిట్స్ అయితే అయిపోయినాయి. చూడండి ఇప్పుడు మొత్తం చీకటి అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి భయ్యా 152 కిలోమీటర్స్ ఉంది. నేను అంటున్నా కొట్టేద్దాం అంటున్నా, కానీ మా వాడు ఎండైనా రూమ్ తీసుకుందాం అంటుండు. సో రోడ్ మంచిగా ఉంటే కొట్టేస్తాను నేనైతే, పెద్ద టాస్క్ ఏం లేదు. మొత్తం రోడ్ మీద మేమే కనిపిస్తున్నాం కదా. इतना लाइट है, चले जाएंगे आराम से. మొత్తం 8 లైట్లు, ఆ బండికి 4, నా బండికి 4. వ్యూ ఎట్లా వస్తుంది చూడండి. అంటే మీకు ఇప్పుడు స్టాక్ లైట్ చూపించాలి. అసలు నేను స్టాక్ లైట్ చూపిస్తాను. ఇది ఇంకా లైట్ అనిపిస్తుంది, కానీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంత జంగల్ లైట్లు లేకుంటే ఎట్లా నడిపేయగలుగుతాము? ఈ వ్యూలో నాకు నచ్చిన ఫోక్ సాంగ్ పెట్టుకొని బండి నడిపిస్తుంటే జోష్ వస్తుంది కదా. ఇంకా 500 కిలోమీటర్స్ నడిపేసి నేనైతే. ఇంత నైట్లా జబర్దస్త్ కార్నరింగ్ అవుతుంది బండితో. ఖాళీ ముంగడి నుంచి వచ్చే బండ్లు పర్షాన్ అవుతున్నాయి. మనం ఇక్కడ నుంచి బండ్లు స్టార్ట్. జాగ్రత్త దిగాలి రో. ఇక మొత్తం ఘాట్ సెక్షన్ ఉంటుంది. అక్కడ చూస్తున్నారా మొత్తం సిటీ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మహాబలేశ్వర్ ఏంటంటే 87 కిలోమీటర్స్ ఉంది. అది మొత్తం ఘాటే అన్నమాట. సో నైట్ టైంలో ఘాట్ వెళ్ళడంలో రిస్క్. సో మేమేమనుకున్నామంటే ముంగడ సాతారా సిటీ వస్తుంది. సాతారా సిటీలో హోటల్ తీసుకొని అక్కడ రెస్ట్ చేసి రేపు మార్నింగ్ ఫ్రెష్గా మహాబలేశ్వర్ విజిట్ చేసి అక్కడ వ్యూ పాయింట్స్ అండ్ ఆల్ ఎక్స్ప్లోర్ చేసి సాతారాలో రూమ్స్ కోసం గిచ్చి ముంగడ ఏదో ఉంది 7-11 అని. वो भी है ना? हाँ, कुछ ज़्यादा ही पुराना लग रहा है. हालत देखो उसकी बालकनी की. भैया ఈ టైంలో వస్తే ఫస్ట్ రూమ్స్ బుక్ చేసుకున్నాండి మీరైతే. మేమైతే తిప్పలు పడి ఏదో హోటల్ ప్రైడ్ ఎగ్జిక్యూటివ్